అయినా 350 మేడం. రాజమండ్రి నుంచి సీత గారు వచ్చారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వీడియోస్ పోస్ట్ చేసి అయితే చాలా కాలం అవుతుంది కదా. కొంచెం హెల్త్ ఇష్యూస్ అటు ఇటు అవడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడం అయితే కుదరలేదండి. ఇంక నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డార్జిలింగ్ లైఫ్ స్టైల్. నేను మీ స్నేహ. ఇవాళ ఇంకో కొత్త వీడియోతో, ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఒక చిన్న పని ఉంది, ఎప్పటి నుంచో పెండింగ్ వర్క్ అనమాట. సో అది ఏంటో నేను మీకు చెప్పేస్తాను. అలాగే ఈ పర్టికులర్ వర్క్ నాది ఏదైతే ఉందో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మనీ శారీ ప్రింట్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇది వచ్చేసి గాజుల మల్లారం దగ్గర ఉందన్నమాట. వీళ్ళైతే బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ఇలాంటి డిఫరెంట్ ప్రింట్స్ ఏవో అయితే చేస్తారంట. ఫర్దర్ గా వీడియోలో నేను మీకు ఇంకా డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేసానంటే, నా దగ్గర కపుల్ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట. నంబరాల్ శారీ ఒకటను, ఇంకో శారీ కూడా ఉందండి. ఈ రెండు శారీస్ కి నేనైతే ప్రింట్ చేపిద్దాము, రీయూజ్ చేద్దామని అయితే ఇవాళ ఈ పర్టికులర్ ప్లేస్ కి అయితే వచ్చేసాను. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్, మ్యాప్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఇన్ కేస్ మీరు కూడా చేయించాలి అనుకుంటే కనుక మీరు తప్పకుండా చెక్ చేయొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ గా నేను మీకు వీడియోలో చెప్తానండి. ఫర్దర్ గా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదండి. ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆల్సో డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టా ఐడి నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు నా శారీస్ చూపించేస్తానండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ దెన్ పోస్ట్ బ్లాక్ ప్రింటింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు చూపించేస్తాను. చలో మరి. చూస్తున్నారు కదా, నా తలంబ్రాల శారీ అనమాట. సో దీనికి కొంచెం పసుపు, కుంకుమ మరకలు ఇవన్నీ అంటేసుకున్నాయి. హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. మనకి పళ్ళు పాటలో కొంచెం హెవీ డిజైన్ వస్తుంది, అండ్ మిగిలినంతా కొంచెం లైట్ గా వస్తుంది. దీనిపైన బ్లాక్ ప్రింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో శారీ వచ్చేసి కాటన్ శారీ అండి. ఇది కూడా కైండ్ ఆఫ్ తలంబ్రాలు శారీ స్టైల్లోనే వచ్చేస్తుంది అనమాట మోడల్. సో దీనికి కూడా ప్రింట్ చేపిద్దాం అనుకుంటున్నాను. మనం ఇప్పుడు డిజైన్స్ చూద్దాము, ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మనతో పాటు రవి గారు ఉన్నారండి. మనకి ఇక్కడ అసలు ఏమేమి ప్రింట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలా చేస్తారు ప్రాసెస్, అండ్ ఎంత చార్జ్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా అడుగుదాం. రవి గారిని అడిగి తెలుసుకుందాం. మా దగ్గర పాత చీరలు మేడం, ఇంకా కొత్త చీరలు అయినా, బార్డర్ చీరలు, జేరీ చీరలు మా దగ్గర ప్రింటింగ్ అయితే మేడం. స్క్రీన్ ప్రింటింగ్, ఐండ్ ప్రింటింగ్, రెండు ప్రింటింగ్ ఉన్నాయి మేడం. దానికి వచ్చి ప్రింటింగ్ సారీ వచ్చి 350 మేడం. ఏ శారీ అయినా 350 మేడం. డ్రెస్ మెటీరియల్ అంతే. బెడ్షీట్ ఏదైనా మేము 350 తీసుకుంటాం మేడం. మళ్ళీ ఏంటంటే మాకు అర్జెంట్ కావాలంటే అర్జెంట్ కాదు మేడం, ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తాం, తర్వాత అది చేస్తాం మేడం. మా దగ్గర ఉన్న చూడు మేడం, మా దగ్గర స్క్రీన్ ప్రింటింగ్, ఐండ్ ప్రింటింగ్ ఉంది మేడం. దాని కాస్ట్ వచ్చి 350 మేడం. ఒకటి మనకి ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బంది అయితే 2 కిలోమీటర్లు ఒకటి కావాలి. ప్రాపర్ గా గూగుల్ మ్యాప్స్ అయితే ఉంది, నేను మీకు అదైతే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏ రకమైన శారీ అయినా కూడా మీరు ప్రింట్ చేస్తారు? పట్టు చీర మేడం. పట్టు చీరలు అయినా, ఇప్పుడు పెళ్లి కొలకు ఏమైనా మరకలు అంటున్నా, ఏదైనా లేకపోతే కొత్త చీరలు అయినా, వేరే డిజైన్ కావాలన్నా అని మా దగ్గర డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం. 300 ఫ్రేమ్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి. మేము ప్రింటింగ్ చేసి ఇస్తాం మేడం. అప్పుడు అర్జెంట్ గా అర్జెంట్ ఇస్తాం, కొంచెం లేట్ గా అంటే లేట్ కూడా ఇస్తాం మేడం. జనరల్ గా మేడం మీకు అర్జెంట్ అంటే మీకు 2 గంటలు 3 గంటలు ఒక రోజు ఇచ్చేస్తాము. కానీ ఐరన్ గిట్ల కావాలంటే మీరు చేసుకోవాలి మేడం, లేదంటే 1 వీక్ టైం పడుతుంది మేడం. కొరియర్ మేడం మేము ఇట్లా చేస్తాం మేడం. ఫిజికల్ గా మీ దగ్గర రాలేని వాళ్ళు మీకు కొరియర్ లో పంపించేస్తే చేస్తాం మేడం. మేము ఫ్రేమ్లు పెడతాం, ఫ్రేమ్స్ అది మేము పంపిస్తాము. వాళ్ళు ఇప్పుడు సారీ పెట్టాలి సార్ కానీ అది ఫ్రెండ్ చేసి మనం పంపిస్తాం మేడం. మన దగ్గర ఆల్రెడీ ఏమైనా డిజైన్స్ అవి చూపిస్తే మేము ఫోన్లో లిఫ్ట్ చేసి పంపిస్తాం మేడం. ఈ ఫ్రేమ్లు ఉన్నాయి, ఏది కావాలంటే ఆ డిజైన్ మళ్ళీ పంపిస్తాం. కాంబినేషన్ మేడం, మీకు ఏది కావాలన్నా కస్టమర్కి ఏది కావాలంటే అది చేస్తాం. లేదు మీకే తెలుసు సార్ మీరే చేయాలంటే మేమేం చేస్తామంటే మేమే చేయాలి, బార్డర్ ఉన్నది ఏదంటే అది మేము సజెస్ట్ ఇస్తాం మేడం. చాలా కాంబినేషన్ బాగుంటుంది మేడం. ఎందుకంటే 40 years నుంచి చేస్తున్నాను మేడం. నేను షెఫాలి ఫలైన్ పెద్ద సీనియర్, నేను హర్గ మాస్టర్, నేను ప్రింటింగ్ నేనే చేస్తా. మీరు ఒకవేళ డైరెక్ట్ గా ప్లేస్ విజిట్ చేయలేకపోతే మీరు శారీ కొరియర్ చేయొచ్చు. వాళ్ళు మీతో మాట్లాడతారండి, డిజైన్ ఏం కావాలి, ఏ కలర్ కాంబినేషన్ కావాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత శారీ ప్రింటింగ్ అయిన తర్వాత మొత్తం నీట్ గా రోలింగ్ చేస్తారు కదండి. రోలింగ్ ఉంటుంది మేడం మా దగ్గర. పాలిష్ రోలింగ్ దాని అంటారు, దానికి టైం పడుతుంది. లేదు అర్జెంట్ కావాలంటే మీరు అరేంజ్ చేయించుకుంటారంటే మేము ఒక 1 వీక్ పడుతుంది. లేదా అర్జెంట్ కావాలంటే 1-2 గంటలు ఇచ్చేస్తాం. అలా కొరియర్ చేసేసి మీకు పంపించేస్తారండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్ గా
గా వచ్చి ప్రాసెస్ ఇవన్నీ చూసుకొని మీరు చేస్తాను అనుకుంటే అలా అయినా కూడా ఓకే. సో ఫ్యాబ్రిక్ కలరింగ్ అవి ఎలా ఉంటాయి అంటే కలర్ పోతుంటా ఉంటాయి కదా? కలర్ పోవు మేడం, కలర్ పోవు. ఏంటంటే మిషన్ లో వేయకూడదు, కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి మేడం. హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మిషన్ వేయకూడదు. మా దగ్గర ఒరిజినల్ కలర్ ఉంటాయి మేడం, కలర్ పోవు. దానికి గ్యారంటీ మేము మేడం. మీరు మిషన్ వేస్తేనే పోతాయి కానీ అంతవరకు పోవు. అందు గురించి మేడం. సారీ ఇట్లుండే మేడం మొత్తం. అయితే ఈ మధ్యలో ఏం చేసిందంటే ఈ డిజైన్ మేడం చెప్పింది. ఈ డిజైన్ ప్రింట్ చేసిన మేడం. దీంట్లో బ్లూ వచ్చింది మేడం, గ్రీన్ రెడ్ 3 కలర్లు వచ్చింది మేడం. ఇది వచ్చి మేడం బొమ్మ డిజైన్. ఇది కేరళ సారీ మీద. ఇది చూడండి బ్లాక్ రెడ్ గ్రీన్. ఇది మేడం ఇది ఇచ్చింది. తర్వాత ఇట్లా వస్తుంది మేడం, పొంగు ఇట్లా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ మేడం చెప్పింది మాకు పొంగు కూడా కావాలంటే మేము చేసిన మేడం. ఇటువంటి ఇక్కడ డిజైన్ ఇంకా మా దగ్గర పనులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆయిల్ ప్రింటింగ్ కూడా ఇంకా వేరే వెరైటీ మా దగ్గర చాలా ఉన్నాయి మేడం. చూస్తున్నారు కదా, వార్లీ ఆర్ట్ అండి. కొంగంతా కూడా వార్లీ ఆర్ట్ వేసారు. ఇది ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో. కలర్ కాంబినేషన్స్ మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. లేదు మనకు తెలియదు అనుకుంటే వాళ్ళే కలర్ కాంబినేషన్స్ మనకి సజెస్ట్ చేస్తారనమాట. అసలు ఈ అమ్మాయి బొమ్మ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. సింపుల్ శారీకి న్యూ లుక్, పాత శారీకి న్యూ లుక్ ఇచ్చుకోవాలంటే ఇలాంటి ప్రింటింగ్స్ అయితే మీరు తప్పకుండా చేయించుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటండి మేడం? ఈ స్క్రీన్ ప్రింటింగ్ అంటారు మేడం. ఒక సీర మీదకి వచ్చి 3 కలర్ 2 కలర్ 4 కలర్ మేడం. అయితే మేము ఒకదానికి ఒక సీరకు మన ఇందులో కలర్ పెయింటింగ్ చేస్తాం మేడం. సో ఇప్పుడు మీరు మనం ఇంతకు ముందు చూసిన ప్రింట్స్ అని వీటితో చేసిన మేడం. మా దగ్గర ఒక 300 మన ఫ్రేమ్స్ దాకా ఉన్నాయి. ఓకే, 350 చాలా అంటే చాలా రీజనబుల్ కదండి. ఏ శారీ అయినా తీసుకురండి 350 రూపీస్. లేదా ఏదైనా మెటీరియల్ క్లాత్ తీసుకొచ్చినా కూడా జస్ట్ 350 రూపీస్ లో మీకు ఎలాంటి ప్యాటర్న్ కావాలన్నా కూడా ప్రింట్ చేసేసి ఇచ్చేస్తారనమాట. తప్పకుండా ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా మనకి ఇలా స్క్రీన్స్ చాలానే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ లేదా బ్లాక్ ప్రింటింగ్ కావాలన్నా. ఇందాక మనం శారీ పైన అమ్మాయిది ఇదే కదండి చూసింది. చూడండి ఆ అమ్మాయిది ఒక శారీ చూపించాను కదా ప్రింట్, ఇదే అన్నమాట. ఇలా డిఫరెంట్ చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా అప్డేట్ చేస్తున్నారంట, అరౌండ్ 300 డిజైన్స్ ఇంకాను. సో మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటిది అయితే ప్రింట్ చేసిస్తారు. సెకండ్ ఇది ఫస్ట్ దానిలో దీనిలోనా? ఓకే, ఓకే. ఈ 3 ఫ్రేమ్స్ కలిపితే మనకు ఒక సింగిల్ శారీ అవుతుంది. అచ్చా, ఓకే, రైట్ అవును, ఓకే అలా వస్తాయా? ఓకే. ఇక్కడ చూడండి, పేపర్ పైన ఇలాగ క్యాటలాగ్ ప్రింట్స్ చేసి పెడతారనమాట. మనకి ఈజీగా చూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా చాలా ప్రింట్స్ ఏ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను ఇక్కడ నా శారీ కోసం కూడా ఏ ప్రింట్ చేద్దాం అనేది చూస్తున్నాను. నా తలంబ్రాల శారీకి ఈ డిజైన్ అనుకుంటాను. సో ఇది వేపిద్దాం అనుకుంటున్నా. కలర్ కాంబినేషన్స్ మనం ఎలాగో చేంజ్ చేస్తాము. అండ్ ఇంకో కాటన్ శారీ చూపించాను కదా మీకు, ఇదిగోండి శారీ. ఇది కూడా సేమ్ క్రీమ్ హాఫ్ వైట్ క్రీమ్ షేడ్ అయితే వచ్చింది. దీనికి పిచ్ వై ఆర్ట్ వేపిద్దాం అనుకుంటున్నాను. ప్రింటింగ్ కి ముందు ఇలా పిన్స్ తో సెక్యూర్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇలాగా క్లాత్ పెడుతున్నారు. అంటే ఆల్రెడీ మనకి బార్డర్ ఉంది కదా శారీకి, పట్టు బార్డర్. సో ఈ బార్డర్ పైనకి ప్రింట్స్ రాకుండా, కలర్ అంటకుండా ఇలా అయితే సెక్యూర్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఆల్ ఓవర్ శారీకి ఇలాగే పెట్టేశారు. ఇప్పుడు యాక్చువల్ ప్రింటింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. కలర్ వేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, నా శారీ పైనకి గ్రీన్ కలర్ వేశారు. తర్వాత ఇలా క్లీన్ చేసేస్తారంట ఇమీడియట్గా. సో దట్ మనకి నెక్స్ట్ శారీకి వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు ఆ కలర్ అయితే మన నెక్స్ట్ ప్రింటింగ్ ఏదైతే చేస్తున్నారో దానికి అనుకోకుండా అనమాట. కంప్లీట్ గా శారీ లుక్కే మారిపోయింది చూడండి, ఎంత బాగుందో కదా. నాకైతే అసలు క్రీమ్ షేడే నచ్చదు. తలంబ్రాల శారీ కాబట్టి ఇంకా తప్పలేదు. ఇప్పటి నుంచి అయితే నేను తప్పకుండా ఈ శారీ కట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకో శారీ ఇంతకు ముందు చూపించాను కదండి, కాటన్ శారీ. ఆ ప్రింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయానండి. ప్రాసెస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. వీళ్ళని ఎంత సింపుల్గా ఈజీగా చేస్తున్నారో నేను కూడా సరదాగా ట్రై చేద్దామని అయితే చేశానన్నమాట.
సేమ్ ఇదే డిజైన్ వేస్తున్నారా మీరు కూడా? రాజమండ్రి నుంచి సీత గారు వచ్చారండి. ఇలా బ్లాక్ ప్రింటింగ్ చేయించుకోవడానికి వచ్చారు. నేను ఏదైతే కామధేను ప్రింట్ వేపిస్తున్నానో సేమ్ వేపిస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా వీళ్ళు శారీస్ సేల్ కూడా చేస్తారండి. వీళ్ళే ప్రింట్ చేసి డైయింగ్ కూడా చేసి శారీస్ సేల్ చేస్తారనమాట. కాటన్, జార్జెట్ అండ్ కోరా, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. శారీస్ ప్రింటింగ్ అయితే అయిపోయిందండి. రోలింగ్ అంతా చేసిన తర్వాత నాకు కొరియర్ చేస్తానని చెప్పారనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను శారీ ఫైనల్ గా అవుట్కమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. నా శారీస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చేసి తలంబ్రాల శారీ చూపిస్తున్నాను చూడండి. ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిపోయిందో. జస్ట్ 350 రూపీస్ లో మీరు ప్రింటింగ్ చేసి, రోలింగ్ చేసి, ఐరనింగ్ చేసి కూడా మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. చూడండి ఫైనల్ అవుట్కమ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి. గూగుల్ మ్యాప్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు మ్యాప్స్ పెట్టుకొని వెళ్తే యాక్యురేట్ గా ప్లేస్ కి అయితే రీచ్ అయిపోతారు. నెక్స్ట్ శారీ ఎలా ఉందో కూడా నేను చూపించేస్తాను మీకు. చూడండి ఈ రెండు ప్రింట్స్ లో అయితే నాకు ఈ ప్రింటే చాలా బాగా నచ్చింది. చూస్తుంటేనే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించిన ఈ ప్రింట్స్ నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కమెంట్ సెక్షన్ లో మనం మాట్లాడుకుందాము. పొద్దు వీడియోస్ లో కానీ, ఇన్స్టా స్టోరీలో కానీ నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు కనుక నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. అక్కడ నేను ఇంకా చాలా అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. చలో మరి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. I'll meet you with the next one. Until then, bye-bye. Take care.